హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఇంతకుముందు వీడియోలో ఐసెట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి రిజిస్టర్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా గూగుల్లోకి అయితే వెళ్ళి ఐసెట్ కౌన్సిలింగ్ 2024 అని అయితే టైప్ చేయండి. మీకు వచ్చే ఫస్ట్ లింక్ మీద ఐసెట్ కౌన్సిలింగ్ ఏపీ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేయండి. మరియు మీ ఐసెట్ హాల్ టికెట్ నంబర్ మరియు మీ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతాయి. మీరు ఐసెట్లో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉంటారు కదా, అప్పుడు డీటెయిల్స్ అయితే మొత్తం ఈ విధంగా మీకు డిస్ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. మీ నేమ్, ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోన్ నంబర్ మరియు మీ మెయిల్ ఐడి అన్నీ అయితే అక్కడ డిస్ప్లే అవుతాయి. తర్వాత మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్లను అయితే స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం వాటిని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి. అలాగే మీకు మీ సిఎంఎం కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో డిగ్రీది, లేదంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్, మీ డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో కానీ ఖచ్చితంగా అయితే ఏదో ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీరైతే 300 DPIలో అయితే స్కాన్ చేసి పెట్టుకోండి. తర్వాత మీకు అక్కడ అన్ని డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్లో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతుంది. అక్కడ ఎస్ అని అయితే క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేస్తే మీకు సర్టిఫికేట్ మీ సేవదా లేకుంటే సచివాలయందా అని అడుగుతుంది. ఏదైతే సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉంటుందో ఆ సర్టిఫికేట్ అయితే డీటెయిల్స్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. సర్టిఫికేట్ నంబర్, మైనారిటీ స్టేటస్ వచ్చి నాన్ మైనారిటీ. ఇన్ కేస్ మైనారిటీ అయితే మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి. నాన్ మైనారిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ మాత్రం కరెక్ట్గా ఇవ్వండి. క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫైడ్ అని చూపిస్తుంది మనకు అక్కడ. లేదంటే మనకి ప్లీజ్ అప్లోడ్ యువర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అని చూపిస్తుంది. అప్పుడు ఆల్రెడీ మనం స్కాన్ చేసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే అక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత మైనారిటీ స్టేటస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మైనారిటీ అయితే మైనారిటీ, నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి. ఫీజు రింబర్స్మెంట్ ఎస్ అని క్లిక్ చేయండి. మీకు ఇక్కడ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతుంది. అక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ ఏదైతే ఏపీ సేవనా లేకుంటే మీ సేవనా అని అడుగుతుంది. అక్కడ మీరు ఎక్కడైతే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకుంటే ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీకు స్పెషల్ కేటగిరీస్ అని అది ఆటోమేటిక్గా మీరు ఐసెట్లో ఇచ్చినట్టు అయితే ఫిల్ అయిపోతాయి. మరియు ఇక్కడ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ మార్క్స్ మెమోస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు డిగ్రీలో మీ హాల్ టికెట్ నెంబర్ మరియు మీ పర్సంటేజ్ ఎంత అయితే వచ్చింటుందో ఆ పర్సంటేజ్, మరియు మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ లేదంటే సిఎంఎం కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో సర్టిఫికేట్ కానీ స్కాన్ అయితే చేసి పెట్టుకోండి. దాన్ని అయితే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడుకి చాలామందికి రిజల్ట్ మాత్రమే వచ్చింది. వాళ్ళకి సిఎంఎం కానీ లేదంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే ఇవ్వలేదు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు మీ 6 సెమ్ మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా, ఒక్కో సెమిస్టర్కి ఒక్కో మార్క్స్ మెమో, ఆ 6 సెమ్స్ మార్క్స్ మెమోస్ అయితే అన్ని PDF రూపంలో అయితే స్కాన్ చేసి పెట్టుకోండి. అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ మరియు మీ పర్సంటేజ్ మార్క్స్ మీవైతే ఎన్నైతే వచ్చాయో మరియు మీ టోటల్ మార్క్స్ని అయితే అవి క్యాల్కులేట్ చేసుకొని పర్సంటేజ్ని అయితే చేసుకొని
ఆ 6 మార్క్స్ మెమోస్ని ఒకటే పీడిఎఫ్లో స్కాన్ చేసి అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మీకు తర్వాత మీ ఇంటర్ మరియు మీ 10th వరకు చదివిన డీటెయిల్స్ అయితే కింద అయితే చూపిస్తుంది. అవి అయితే కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. తర్వాత డూ యూ వాంట్ టు మాడిఫై ఆర్ డూ యూ వాంట్ టు కంటిన్యూ అని అడుగుతుంది. అక్కడ మీ డీటెయిల్స్ ఏవైనా తప్పు ఉంటే అక్కడైతే మాడిఫై మీద అయితే క్లిక్ చేయండి. మాడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఏదైనా డీటెయిల్స్ మీరు ఐసెట్కి అప్లై చేసేటప్పుడు రాంగ్ డీటెయిల్స్ ఏదైనా ఇచ్చి ఉంటే, లేదంటే కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేశారంటే మీకు తర్వాత పేమెంట్ కోసం అయితే వెళ్తుంది. అక్కడ 1200 రూపాయలు మీరు ఏదైనా డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ మరి ఇతర ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మీరు అమౌంట్ అయితే పే చేసి ఈ కౌన్సిలింగ్ అనేది రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే జరుగుతుంది. కాబట్టి మీరైతే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మీ స్టేటస్ని 1 or 2 days తర్వాత మళ్ళీ అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఆప్షన్స్ పెట్టుకునే దానికి ఎలిజిబిలిటీ వచ్చిందా లేదా, మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాయా లేదా అనేది తర్వాత మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇదండి ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. మరియు ఇతరులకు కూడా షేర్ అయితే చేయండి. వాళ్ళను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని, అలాగే వీడియోస్ని అయితే లైక్ చేయమని అయితే చెప్పండి.